ఆఫీస్ పోయి వస్తుంటే దారిలో మంచి సెట్ గా అనిపించింది. ఏంటబ్బా అని చూస్తే వినాయకుడి మండపం సెట్, ఇంకా ఎంట్రెన్స్ లోనే శివుడి విగ్రహంతో అద్దరిపోయింది సెట్. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్ది పచ్చని చెట్లు పెట్టారు మొత్తం. అండ్ హైలైట్ ఏంటంటే అసలు చాంటింగ్స్ వినిపిస్తున్నాయి, ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అయితే అస్సలు అర్థం కాలేదు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిఖిల్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ స్టిల్ లైఫ్. ఈ రోజు అయితే ఖైరతాబాద్ లోని చింతల్లో ఉన్న శ్రీ వినాయక యువజన సంఘం గణేష్ మండలికి అయితే వచ్చాము. వీళ్ళకి అయితే పెద్ద యూతే ఉంది. 50 సంవత్సరాల వినాయక ఉత్సవాల కారణంగా ఈ సెట్ అయితే ఏర్పాటు చేశారంట. హైలైట్ ఏంటంటే వినాయకుడి ముందు శివలింగాన్ని ఏర్పాటు చేశారు అండ్ వినాయకుడి ఆపోజిట్ లోనే నందీశ్వరుని ఏర్పాటు చేశారు. ఈ మండపాన్ని అయితే వాళ్ళు 2 months లో ఏర్పాటు చేశారంట. 2 months టైం అయితే కానీ చాలా మస్తు ఏర్పాటు చేశారు. అసలు ఒక్కొక్కటి ఆర్టిఫిషియల్ గా చాలా బాగుంది. దీన్ని చూసి అయితే నేను నిజంగానే స్టమ్ అనుకున్నా, కానీ అక్కడ అడిగి తెలుసుకున్నా ఏంటంటే అది ఆర్టిఫిషియల్ స్టమ్ అంట. దాన్ని అలా డిజైన్ చేశారు అండ్ ఈ వేర్లు కూడా చాలా చాలా అసలు యూనిక్ గా ఉన్నాయి. అసలు అంటే రియల్ గానే ఉన్నాయి, కాకపోతే అవి అటాచ్ చేశారు. అసలు నిజమైన చెట్టు ఉందేమో అనుకున్నా. ఈ లైట్ ని కూడా చూడండి, అసలు ఎంత బాగుందో, అసలు ఏదో నిజమైన మంట పెట్టినట్లు. అండ్ ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. వినాయకుడి దగ్గర చిన్నగా వాటర్ ఫాల్ కూడా పెట్టారు. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. అమ్మవారి మందిరాన్ని వీళ్ళు వినాయకుడి సెట్ గా మార్చారు. సో నిమజ్జనానికి ముందే ఆ మండపానికి వెళ్ళి విజిట్ చేయండి, చాలా కొత్తగా యూనిక్ గా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే, కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బై.